వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. ఈ రోజుల్లో మనం చూసుకుంటుంటే కొన్ని ఫ్యామిలీస్లో భర్త సంపాదన కన్నా భార్య సంపాదన అలాగే పొజిషన్ కూడా ఎక్కువగా ఉంటుంది కొన్ని ఫ్యామిలీస్లో. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేకుంటే ఆ అమ్మాయే కావచ్చు, వీళ్ళ బిహేవియర్లో చేంజెస్ చాలా చూస్తాం. ఇటు ఉంటుంది అటు ఉంటాయండి, రెండు వైపులా ఉంటాయి. ఎలా బ్యాలెన్స్గా ఉండాలి, అసలు చేసుకోగలుగుతారా? కష్టం కదా. ఇద్దరు ఒకే ప్రొఫెషన్లో ఉండి అమ్మాయి కాస్త బ్రైట్ అయినా బ్రైట్ కాకపోయినా సడన్గా వాళ్ళ కంపెనీలో ఏదైనా కొంచెం హైప్ వచ్చినా ఈ ఉద్యోగం మానేసి ఇంకొంచెం మంచి దాంట్లోకి వెళ్తే ఇంకేదో బాగా ఎక్కువగా వచ్చినా అంకెలు మారిపోతాయి. అంకెలు మారిపోయేసరికల్లా ఇప్పుడు ఆడవాళ్ళలో ఈ సమస్య కొంచెం తక్కువగానే ఉంటుంది. భర్తకి ఎక్కువ జీతం ఉన్నా వీళ్ళు ఏం పట్టించుకోరు, హ్యాపీగా ఫీల్ అవుతారేమో అది చెప్పలేం. కానీ మనకి తరాలుగా ఆడ తక్కువ మొగ ఎక్కువ అన్న భావాల్లోనే ఉన్నాం జయ. మనం ఎంత కాదన్నా కూడా తరాలు వెంబడి మగవాళ్ళ సుపీరియారిటీని మనం ఒప్పుకుంటూ ఉంటాం అంతే. కానీ ఆడవాళ్ళ సుపీరియర్ థింగ్ని ఒప్పుకోని సమాజంలోనే మనం ఉన్నాం. ఈ భార్యకి జీతం ఎక్కువైతే ఆ అమ్మాయి అన్నా అనకపోయినా ఇతనికి ఒక కించు ఉంటుంది. వీళ్ళిద్దరూ అనుకోకపోయినా ఆ అమ్మాయి తల్లిలో ఇతని ఫ్రెండ్సో ఎవరో ఒకళ్ళు ఆ హింట్ ఇస్తారు. తల్లిదండ్రులు మా పిల్లకి ఎక్కువ వస్తుంది మీ అబ్బాయి కంటే ఇలాంటి మాటలు చిన్నపుచ్చేవి. అవును. ఈ జీతాలు అంకెలు తెలుసుకుని వాటి మీద మాట్లాడటం, ఇన్సెంటివ్ మా అమ్మాయికి ఇన్ని లక్షలు వచ్చేసింది మీ వాడికి ఏమొచ్చింది లాంటి వాక్యాలు. లేదా ఫ్రెండ్స్ ఏరో మీ వాడికి జీతం పెరిగింది చూసుకో నీ మీద స్వారీ చేస్తుంది అనే రకం పిచ్చి మాటలు. ఇది ఒక చిన్న బీజంగా పడేది మహావృక్షం అయిపోతుంది. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఒక అన్నెసెసరీ కొట్లాట్లు వస్తుంటాయి ఇళ్లలో కొన్ని. ఎందుకు ఉసుకో అనుకుంటామో అర్థం కాదు జయ. మనం ఏముండదు అక్కడ. చాలా చిన్న మ్యాటర్తో మొదలుపెట్టి ఈగోస్లోకి వెళ్ళిపోయి దాన్ని పెద్ద చేసు. ఇవాళ రేపు తగాదాల్లో 100% తగాదాలు ఇందుకే వస్తాయి. చిన్న విషయాలు, చాలా చిన్నది. ఏదో పెద్ద మ్యాటరు, వాడేదో మోసం చేసేయటం, ఇదేదో కొంప ముంచేయటం ఏమి ఉండక్కర్లేదు. అవును. నువ్వంటే నువ్వెందుకు చేయలేదు, నువ్వు సమయానికి ఎందుకు రాలేదు, టైంకి ఎందుకు రాలేదు, 9ంటికి వస్తానో 12ంటికి వచ్చావు, ఓ ఫోన్ అయినా చేయలేదు, లేదా నా ఫోన్ ఎత్తలేదు, నీకు లక్ష్యం లేదు. దిక్కుమాలిన ఫోన్తో ఎన్ని ఇష్యూస్ రమ్మగారు. మీ వాళ్ళ ఫోన్ అయితే ఎత్తావు, మా వాళ్ళు నా ఫోన్ అయితే ఎత్తావు. ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ నాతో మాట్లాడలేదు, బర్త్డేకి విష్ చేయలేదు, లేదా ఏదైనా కొనిపెట్టలేదు, లేదా అదేదో చేయలేదు. అవును, ఇవే ఇష్యూస్. అవును. వీటిని ఏం చేస్తాం మనం, లాగి చిలవలు పలవలు చేస్తాం. అందులో ప్రధాన ఇష్యూ ఏమవుతుందంటే ఈ జీతాలు ఎక్కువగా ఉండటం. నీకు ఎక్కువని పొగరు అదే మాట. పోనీ వీళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో ఆడవాళ్ళకు కూడా మనకు ప్రతి వాళ్ళకి ఈగో ఉంటుంది కదా. ఆడేమిటి మగేమిటి, మనిషి అన్న వాడికి అహంకారం ఉంటుంది. నేను మనిషిని అన్న ఫీలింగే అహం అంతే. ఏదో ఒక సందర్భంలో అది కొంచెం పెరుగుతుంది, దాని మీద గొడవలు వస్తాయి. బ్యాలెన్స్ చేసుకోవాలంటే నెంబర్స్ క్రైటీరియా కాదు అని ఒక పాయింట్ ఉంచుకోవాలి ఎప్పటికీ. నిన్న నేను 10,000తో స్టార్ట్ చేశా, ఇవాళ 1,00,000 వచ్చింది. ఇవాళ అతను 70లోనే ఉన్నాడు, రేపు అతనికి 2 లక్షలు రావచ్చు. ఇవి మారుతూ ఉంటాయి. పోనీ రాకపోవచ్చు, పోనీ ఇవి మారుతూ ఉంటాయి. నువ్వు నేను ఒకటి, నేనెంత తెచ్చి నువ్వెంత తెచ్చినా ఇది కలబోసుకుని ఒకటి చేసుకుంటాం మనం. ఇలా అయితే ఏ ప్రాబ్లము ఉండదు. నా డబ్బులు నా అకౌంట్లో నా పేరెంట్స్ అలాంటి ధోరణి ఉంటుంది కొంతమందికి. అవునవును. నా కమిట్మెంట్స్, నా ప్లానింగ్, నా కమిట్మెంట్స్లో మా అమ్మ నాన్న ఉంటారు, నీ కమిట్మెంట్స్లో మీ అమ్మ నాన్న ఉంటారు. ఇంకా నాకు చాలా మనం అనేది ఉండదు. మనం అనే కాన్సెప్ట్ మానేసాం మనం కొంతకాలంగా. ఇవాళ రేపు మాట్లాడే పిల్లలందరి దగ్గర ఇదే ఉంటుంది. ఒక్కొక్కడు తెలివితేటలుగా భార్యల తాలూకు సంపాదనలని అక్కడ అటాచ్మెంట్లు పెట్టేస్తారు. వాళ్ళ చేతిలో ఎక్కువ మిగలనివ్వరు. అవును. ఖర్చుల్ని కంట్రోల్ చేస్తారు. వాళ్ళకి జీతాలు పెరిగిన కొద్దికి వీళ్ళ కంట్రోల్ ఎక్కువైపోతుంది. కంట్రోల్ చేయకపోతే అది లొంగదనుకుంటారు. అవును. మనం మనుషులం కదా, అమ్మాయి జంతువు కాదు కదా, నీకు లొంగటానికి అది ఎద్దో గుర్రమో ఒక్కో పిల్లో అయితే అనుకోవచ్చు. అది కాదు, నీతో పాటు ఈ సంసార రథం లాగడానికి ఏర్పరచబడిన ఎద్దు. అది నువ్వు మనిషి, అది ఎద్దు కాదు. నువ్వు ఎద్దే, అది ఎద్దే. తను ఖర్చు పెట్టే ప్రతి పైసా గురించి తనకు తెలియాలని కోరుకుంటారు. అట్లా చెప్పరు. అవునండి. ఇప్పటికీ కూడా ఈ పురుషాధిక్యత పురుషాహంకారము మారలేదు జయ. ఈ అమ్మాయి అబ్బాయి LKG నుంచి PG వరకు పోటీ పడుతున్నారు ప్రతి చోట.
ప్రతి చోట ఆడపిల్లల పోటీని మగపిల్లలు ఎదుర్కొంటూనే ఉన్నారు. చదువుల్లో, ఉద్యోగాల్లో కూడా, అవును. ప్రమోషన్స్లో కూడా. కానీ ఆడవాళ్ళకి ఏంటంటే ఒక దశ దాటాక పెద్ద ప్రమోషన్స్లోకి వెళ్ళరు, పిల్లలు అడ్డం వచ్చేస్తారు. అవును, మగవాళ్ళు చాలే ఎక్కడెక్కడ- అనుకుంటాం. ఇది చాలు అనుకుంటాం, పిల్లల్ని చూసుకోవాలని భావిస్తాం. ఈ పిల్లల్ని చూసుకోవటానికి తన కెరీర్ని ఆపుకున్న అమ్మాయిని హ్యూమిలియేట్ చేయకూడదు కదా మగవాళ్ళు. అవును. నువ్వు ఎగురు, నేను ఇక్కడ నుంచుంటాను అని నీ తోటి వాళ్ళు అన్నప్పుడు నువ్వు ఎంత గౌరవించాలి? నిన్ను నువ్వెంత గౌరవించుకుంటావో ఆ గౌరవం నీతో ఉన్న కంపెనీకి ఇవ్వాలి. ఈ ఇంగితం మగవాళ్ళల్లో ఎప్పుడూ లోపిస్తూనే ఉంది. మొదటి రోజున లేదు, ఇప్పుడు లేదు. రమ్మగారు పేరు మీద కూడా ఇదే యాంగిల్లో ఆలోచిస్తారా రమ్మగారు? పేరు, గౌరవం. ఇప్పుడు కొన్ని పొజిషన్స్ కొంతమందికి ఎక్కువగా ఉంటాయి, అబ్బాయికి తక్కువగా ఉంటాయి. అక్కడ కూడా సేమ్ రిపీట్ అవుతుంది. ఎక్కడైనా ఇది వస్తుంది. ఈ ఈగోస్ రాకుండా ఉండవు. వాళ్ళకి లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళు పెంపొందిస్తారు. అంతే. మెయిన్ ఫ్రెండ్స్, అమ్మాయిల ఫ్రెండ్స్ ప్రొవోక్ చేసి నీకు ఎక్కువ సంపాదన, నువ్వేం తక్కువ, నీకు కొనుక్కొని దారి నువ్వు కొనుక్కొని కావాల్సి కొనుక్కో, నువ్వు సంపాదిస్తున్నప్పుడు వాడి పెత్తనం ఏమిటి, ఇలా ఉంటాయండి. ఆ అమ్మాయిలు భయపడతారు. ప్రతి వాళ్ళకి ఏంటంటే ఒక్కోసారి తెగింపు వస్తుంది, ఒక్కోసారి అనవసరంగా గొడవలు వస్తాయి, ఫీల్ అవుతాడు, హర్ట్ అవుతాడు, దానివల్ల మన కాంజుగల్ లైఫ్ పాడవుతుంది అని ఆలోచిస్తారు. ఆలోచించటమే కరెక్ట్. ఆలోచించాలి మనం. ఆలోచిస్తే నువ్వు ఏది తెగేదాకా లాగద్దు. నీకు సంపాదన, నీ డబ్బులు అవి ఎలాగూ ఉంటాయి, కానీ నీతో తోడుంది కదా, దాన్ని ఉంచుకోవాలిగా మనం. ఖచ్చితంగా పీస్ఫుల్గా ఉండాలి కదా చివరి దాకా. నాకేమనిపిస్తుంది అంటే రమ్మగారు, ఈ తోడుతో పాటు వచ్చే పిల్లలు అంతే కదా, 2+3 కదా అవుతాము, 3 or 4 అవుతాము. అవును. ఇవి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పీస్ఫుల్ గా ఉండాలి అంటే దీన్ని వదులుకోవటమే. వదలాలి. నెంబర్స్ విడుపులు ఉండాలి. నేనంటే నేను అన్నామంటే ఎవరో ఒకరు తగ్గాలి కదా. దీనికి ఏంటంటే మగవాళ్ళకి తాలూకు విడుపు ఎక్కువగా ఉండాలి. మగవాళ్ళకి ఉంటుందా రమ్మగారు? ఉండాలి, మరి ఉండకపోతే కుదరదు. నాకు తెలిసినంత వరకు ఆడవారికే ఉంటదేమో అని నేను అనుకుంటాను. మగవాళ్ళకి కూడా ఉండాలి జయ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళును ఈ అమ్మాయి నాకంటే ఎక్కువ సంపాదన పర్రాలు అని నువ్వు భయంగా ఉండక్కర్లేదు. ఫ్రీగా వాళ్ళ దారిని వాళ్ళని ఉండనిస్తే సరిపోతుంది. కట్టేసేయాలనిపించేస్తుంది, భయం వేస్తుంది. ఈ పక్షికి రెక్కలు వచ్చినా ఎగిరిపోతుందేమో, వెళ్ళిపోతుందో అని ఒక భయం వచ్చేస్తుంది. ఆ భయంతో ఇన్సెక్యూరిటీ వస్తుంది, దాంతో నోరు వచ్చేస్తుంది, అప్పుడప్పుడు చేతులు కాళ్ళు కూడా వచ్చేస్తాయి, సంసారం రోడ్డు మీద పెడుతుంది. అవును, ఇవి జరిగేవే. కంట్రోల్ కావాలి, ఆడకైనా మొగకైనా. మనకు అసలు ఈ సంసారం వద్దు, ఇది ఒక మగవాడి దగ్గర కొన్ని మెసేజ్లు వస్తే పెళ్లి చేసుకోకపోతే పీడా పోతుంది అని. మన అమ్మ నాన్న కూడా అలాగే అనుకుంటే మనం ఎక్కడ, అందరం అలాగే అనుకుంటే అవును కదా, ప్రపంచ సృష్టి ఉండదు కదా. పెళ్లి చేసుకోవడం మానేయడం ఎందుకు? ఏమో పద్ధతిలో ఉండవా నువ్వు? ఎందుకు ఒక గీత గీసుకుని ఉండలేకపోతావు? కంట్రోల్ లేదా మనకి? సంయమనం లేదా? ఒక జాబ్ చేస్తున్నాం, జాగ్రత్తగా ఉంటాం కదా, ఫ్రేమ్లో 100% ఉంటాం. నువ్వు ఇక్కడ పెద్ద ఫ్రేమ్ పెట్టుకో, అందాక వెళ్ళు, దాటకు దాన్ని. ఫ్రేమ్ అనేది పెద్దగా పెట్టుకోవడం. దీనికి ఏంటంటే భార్య భర్త ఇద్దరు సయోధ్యగా ఉండి మాట్లాడుకుంటే కుదురుతుంది. వీళ్ళు ట్రిగర్ అయిపోతారు జయ. మగవాళ్ళే అమ్మాయి జీతం పెరిగేసరికల్లా ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి వీళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు సుపీరియర్గా ఫీల్ అవుతారు అమ్మాయిలు. సొంతంగా ఫీలింగ్స్ రాకపోయినా ఫ్రెండ్స్, ఫ్యామిలీ బూస్ట్ చేస్తారు. ఈ బూస్టింగులు వినద్దు. మనకి మన ఫ్యామిలీ ఇంపార్టెంట్, మనం వీటితో కలిసి ఉన్నాం, మన జీవితం ఒక ఘాట్లో ఉంది, గాడి తప్పిపోవద్దు అని కనుక భావిస్తే డబ్బులేం పెద్ద విషయమేం కాదు. కొద్ది రోజుల్లో చేంజ్ వస్తుంది, రాకపోతే పోతుంది. రాదు, ఇతను నీకు ఒక సెక్యూరిటీ ఉంటాడు, అతను మనకు తోడుంటాడు. మగవాడి తోడు ఎప్పటికైనా అవసరమే కదా. ఒంటరి ప్రయాణం ఎప్పుడూ బోరే. జంటగా ఉంటే చాలా సమస్యలు లేకుండా ఉంటాయి. ఎప్పటికీ కష్టమే కదా రమ్మగారు? అవును, ఎప్పటికీ కష్టమే. మనం ఒంటరి ప్రయాణం చేసే వాళ్ళవి కొన్ని మెసేజ్లు కూడా చూస్తూ ఉంటాం, ఒంటరిగా ఉన్నామని. ఈ జంటతోటి చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, ధైర్యం ఉంటుంది. మనతో పాటు ఇంకొకడు ఉన్నాడనే ధైర్యం చీకట్లో కూడా మనని నడిపిస్తుంది. దాన్ని ఉంచుకోవాలంటే ఈ డబ్బులు అంకెల మీదకి పెద్దగా వెళ్ళొద్దు. అంకెలదేముంది, ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. మనుషులను ఉంచుకోవాలి కదా మనం. ఇలా ప్లాన్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇద్దరు కూడా. నమస్తే నమస్తే.